జంజీని ముందు పెట్టి జరిగే ప్రతి ఉద్యమం వెనకాల కొన్ని శక్తులు ఉంటాయి, అసాంఘిక శక్తులు ఉంటాయి. వీళ్ళ ద్వారా ప్రజాస్వామ్యం అన్నట్టు కలరింగ్ ఇచ్చి వెనకాల చేసేది అరాచకం. బంగ్లాదేశ్లో రిజర్వేషన్స్కి సంబంధించి కోర్టు ఇచ్చిన తీర్పుని అడ్డం పెట్టుకుని ఉద్యమం జరిగింది. కోర్టు తీర్పుని అబెయన్స్లో పెట్టేసింది ప్రభుత్వం. ఆ విషయాన్ని అధికారికంగా ప్రకటించింది, సుప్రీంకోర్టు కూడా ప్రకటించింది. మరి అక్కడితో ఆగిపోవాలి కదా. ఆగిపోకుండా ఉద్యమం ఏం జరిగింది? ఆస్తుల ధ్వంసం, ఎస్పెషల్ అది ఎటుకటర్న్ అయింది. హిందువుల మీద విధ్వంసం, హిందువుల ఆస్తుల ధ్వంసం, హిందువులని ప్రాణాలు తీయటం, హిందువుల మీద అత్యాచారాలు చేయటం, ఇదంతా ఎవరు చేసుకొచ్చారు? పాకిస్తాన్ అనుకూల బిఎన్పి పార్టీ అక్కడ చేసుకొచ్చింది. వాళ్ళు ఈవెన్ జైళ్లలో ఉన్నటువంటి తీవ్రవాదులు కూడా విడిచిపెట్టేశారు. ఇప్పుడు వాళ్ళు ఏం చేస్తున్నారు? గ్రామాన ఉన్నటువంటి హిందువుల ఇళ్ల మీద దాడులు చేస్తున్నారు, ఆస్తులు ధ్వంసం చేస్తున్నారు, అత్యాచారాలు చేస్తున్నారు. తాజాగా ఏదైతే గాజీపూర్ జిల్లాలో వీళ్ళందరూ కలిసి ఒక హిందూ తండ్రిని కట్టేసి వాళ్ళ అమ్మాయిని ఆయన ఎదురుగుండానే అత్యాచారం చేసినటువంటి ఘటన. దీని మీద ఇప్పుడు పెద్ద ఎత్తున అక్కడ హిందువులు ఆందోళనకు దిగారు. పోలీసులకు కంప్లైంట్ చేస్తే పోలీసులు ఇంకా యాక్షన్ తీసుకోలేదని ఉద్యమిస్తున్నారు.